ఆరాధన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీనా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము నేర్చుకుందాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకు ఒక చక్కని అడ్వైజ్ ఇస్తున్నారు. ప్రభువారు మనకి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ఎలాగా గృహాలకి వెళ్ళాలి, ఆ గృహాలలో ఎలాగ మనం బిహేవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు. మనము మన పాపములను విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. సో ప్రభువు కొరకు మనం బ్రతుకుతూ ఉండాలి. అలాంటి బ్రతికినటువంటి భక్తుల జీవిత చరిత్ర ఎవ్రీ వీక్ లేకపోతే అదర్ ప్రైసెస్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఒక దేవుని బిడ్డలముగా, ఒక క్రైస్తవులముగా మనము ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలో ప్రభువారు మనకి నేర్పిస్తూ ఉన్నారు ఈరోజు. అది చాలా ముఖ్యమైనటువంటి, చాలా అందరికీ కూడా విలువైనటువంటి ఒక విషయం. అది మనము ఏదైనా పట్టణంలోనికి లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక యోగ్యమైనటువంటి ఆ గృహాల్లోనికి మనం వెళ్ళాలి, అంటే గృహములకు మనం వెళ్ళాలి అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. మనం అనేకల గృహాలని దర్శించడానికి ఇతరుల ఇళ్ళకి మనం వెళుతూ ఉంటాం. సహజంగా జనరల్గా ఇళ్ళకి మనం వెళ్తూ ఉంటాం. ఎక్కువ శాతం చెప్పాలి అంటే విశ్వాసులు సేవకులతో కన్నా కూడా అటాచ్మెంట్ ఎక్కువగా ఎవరితో ఉంటారంటే సంఘములో పరిచయమైనటువంటి విశ్వాసులతోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ పెంచేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్లో కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లా కూడా అయిపోతూ ఉంటారు. సో మంచిదే, నేను కాదంటలేదు. ఏది కూడా పరిమితి అనేది దాటకూడదు, అంతవరకు హద్దు దాటకుండా ఉంటే చాలా ఆ బంధాలు. సో అలాగా వెళ్ళిపోయినప్పుడు ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ ఉంటారు, ఇళ్ళు దర్శిస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, మనము ప్రార్థనలకు వెళుతూ ఉంటాం. అనేక మంది గృహాలలోనికి వెళ్ళి ప్రార్థనలు పెడతా ఉంటాం. మరి సువార్త ప్రకటిస్తూ కొంతమంది గృహాలను వ్యక్తిగతంగా వెళుతూ ఉంటాం. అలాగా వాళ్ళ ఇళ్లలో మనం దర్శించినప్పుడు మనము ఎలాగా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఆ ఇళ్ళకు వెళ్ళినప్పుడు మనం ఎలాగా ప్రవర్తించాలి అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ప్రవర్తించాలో, అక్కడ ఎలా మాట్లాడాలో అనేటువంటి విషయము తెలియనప్పుడు అక్కడ మనం చెప్పే సువార్త ఎంత చక్కని వాక్యం మనం చెప్పినా, యేసు ప్రభువారి యొక్క శిలువ బలియాగము ఎంత చక్కగా వివరించినప్పటికీ కూడాను మనము వారు ఎవరిని చూస్తూ ఎవరి మాటలు వింటారంటే వచ్చిన మన బిహేవియర్ని, మీ యొక్క మాటల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇతరుల గృహాలకి వెళ్ళినప్పుడు ఎలాగా మాట్లాడాలి, మనం ఎలాగా ఉండాలి అని కనుక పరిశుద్ధ గ్రంథము మనకేం నేర్పిస్తుందో ఈరోజు మనం నేర్చుకుందాం. కొంతమంది కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు కొన్ని విధాలుగా ప్రవర్తిస్తారు. ధనవంతుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు. పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మరొక విధంగా బిహేవ్ చేస్తారు. ఒకలాగా ఉంటుంది వాళ్ళ మాట తీరు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ధనికుల ఇంటికి వెళ్ళినా, దరిద్రుల ఇంటికి వెళ్ళినా, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీ బిహేవియర్ ఎలాగా ఉండాలంటే క్రీస్తును చూపించే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మనము చూపించాలి. ప్రభువారిని నీలో వాళ్ళు చూడాలి. వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఎవరైనా సరే, ఎలాంటి కులమైనా ఎలాంటి మతమైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు నీలో చూడవలసింది ఎవరినంట? యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే నువ్వు చూపించాలి. అంతేకాని సందర్భాన్ని బట్టి ఊసరవిల్లి రంగు మార్చుకున్నట్లు ఒక్కొక్క గృహానికి మనం వెళ్ళినప్పుడు ఒక్కో విధంగా మనం బిహేవ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు లేని జీవులు చూడండి, మన ఇళ్లలో ఉండే జీవులు కొన్ని చూస్తాం. దోమలు, ఎలుకలు, బల్లులు, బొద్దింకలు, ఇలాంటి జీవుల్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని అవి ధనవంతుల ఇంట్లో ఒకలాగా, వీళ్ళు పాపం పేదవాళ్ళే, వీళ్ళ ఇంట్లో ఇట్లా వద్దులే అని ఒకలాగా ఉంటాయా? వాటి స్వభావం మారదు. ఏ ఇంటిలో ఉన్నా
ఎక్కడున్నా కూడా ఆ యొక్క జంతువుల స్వభావము మారదు. ఈరోజు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము, దేవుని బిడ్డలముగా ముద్ర వేయించుకున్నటువంటి మనము, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి మనము కూడా ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పదాలు పడితే ఆ పదాలు మనము మాట్లాడకూడదు, ఏ మాటలు పడితే ఆ మాటలు మనము మాట్లాడకూడదు. దేవుడు కొన్ని విషయాలు మనల్ని మాట్లాడమంటూ ఉన్నారు. ఏంటి ఆ మాటలు అనేది చూసుకున్న తర్వాత ఆ మాటల్ని ఎందుకు మాట్లాడాలో కూడా మనము నేర్చుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యంలో ఇతరుల గృహాలకు మనం వెళ్ళినప్పుడు ఒక దేవుని బిడ్డలుగా మనం ఏం మాట్లాడాలో చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి ఏమని చెప్పాలంట? మీరు ఇంట్లోకి వెళ్ళగానే ఏమని చెప్పాలి? అబ్బో, ఇది ఎప్పుడు కొన్నారు, భలే కొన్నారే, మాకు తెలియలేదే, అమ్మో, ఒక మాట కూడా చెప్పలేదు, సూపర్గా కొనేసిందిగా ఫ్రిడ్జ్ అడుగు పెట్టడంతో, అబ్బో మార్చేశారే, భలే గట్టిచ్చేసావే, బాగుందే అనకూడదు. మనం వెళ్ళగానే ఒక దేవుని బిడ్డలకి ఉండవలసినది ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ. అది నిన్ను ఆకర్షిస్తున్నప్పటికీ అది వారిని అడగాలనేటువంటి మనసు, అంటే నీకున్న రిలేషన్ అలాంటిది, నేను కాదంటులా. కానీ మనం ఎందు నిమిత్తం వెళ్తున్నావు? వారు నిన్ను నమ్మారు, ఒక దేవుని బిడ్డగా, ఒక ఆత్మీయులుగా నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తూ ఉన్నారు. వారి ఇంటికి వెళ్ళగానే నీ కన్ను అటు ఇటు వెళ్ళకూడదు. ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళగానే ఏం చెప్పాలంట? శుభము కలుగునుగాక. వారికి ఏం కలగాలి? శుభము కలుగునుగాక, అనగా నీకంతా మంచి జరుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరియను దర్శించిన తర్వాత, మరియా భయపడకమని చెప్పి నాకేం చెప్పారు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, గుడ్ న్యూస్ నేను నీకు తీసుకొచ్చాను, ఒక గుడ్ న్యూస్ నేను నీకు తీసుకొచ్చాను, మేలుకరమైనటువంటి ఒక ఆలోచన నేను నీకు తీసుకొని వచ్చాను, ఒక వార్తను నేను మోసుకొచ్చానని చెప్పారు. అవును, ఈరోజు మనం కూడా ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు అంతా వారి జీవితంలో మంచి జరగాలి అని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? అంతా మంచి జరగాలి. హల్లెలూయా. వీళ్ళకి అలా అంతే జరగాలి. వీళ్ళకి అవునా బాగా కుదిరిందిలే, వీళ్ళకి బాగా తిక్క కుదిరిందిలే అనుకుంటారు. అసలు మనము దేవుని బిడ్డలంగా అలాంటి మనసు అనేదే మన జీవితంలోనికి రాకూడదు. వారికి అంతా మంచి జరగాలి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా కూడా భూమి మీద మానవుడైనటువంటి ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత వారిని చేసిన వెంటనే వారికి శుభవచనాలే చెప్పాడు. మీరు ఆశీర్వదించబడుదురుగాక, భూమిని నిండించి ఫలింపచేయుదురుగాక, మీకు శుభము కలుగునుగాక. అంతే, దేవుడు వారికి మేలు కలిగే విషయమే చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. జకర్యా గారి ఇంటికి మరియమ్మ గారు పరిగెత్తుకుంటా వెళ్ళారు కదా. వెళ్ళి ఎలిజబెత్ని చూడంగానే ఏం చెప్పింది? వందనం చెప్పింది, శుభము, వందనము, శుభము చెప్పింది. ఆ వందన వచ్చిన వినగానే ఆ శిశువులో ఉన్న, ఆ గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎవరినైనా దేవుని బిడ్డను కలిసినప్పుడు శుభమని చెప్పుచున్నావా? వారికి వందన వచనం చెప్పుచున్నావా? సేవకుల్ని చూసినప్పుడు, దేవుని బిడ్డలు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఫస్ట్ పలకరించుకోవాల్సింది వందనాలు. చెప్పండి, ఏంటది? వందనాలు, శుభము, నీకు వందనాలు, నీకు శుభము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వందన వచనము వినినప్పుడు లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులేసి స్తుతించాడట, గంతులేసాడంట ఆ వందన వచనం, ఆ శుభవచనములు వినినప్పుడు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు మొట్టమొదటిగా నేర్పిస్తూ ఉన్నాడు. నీవు కూడా ఎదుటి వారి మేలు కోరుకో. ఏం కోరుకోవాలి? మేలు కోరుకొని నీకు మేలు కలుగును గాక. నిజంగా వాళ్ళు ఒక మేలు లేని స్థితిలో గృహంలో ఉన్నారేమో, అది బయటికి చెప్పుకోలేక కొన్నిసార్లు ఆ మేలులు అనేవి వారు అనుభవించలేక వారు బాధపడుతూ ఉన్నారేమో. నీ యొక్క మాటతో వారి జీవితంలో నిజంగా ఒక శుభము, ఒక మేలు నాకు జరిగిద్ది అనే ఒక విశ్వాసములోనికి వారు నీ దేవుడైన యెహోవాను బట్టి వారు ఏం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నీ నోట శుభవచనమే పలుకుదువు గాక. ఆమేన్. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు శుభవచనము పలకాలి. రెండో విషయాన్ని తెలియజేస్తున్నాను, ఇవి ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. రెండవదిగా గృహాలకు మనం వెళ్ళినప్పుడు
వెళ్ళినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 5వ వచనములో మనం చూద్దాం. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట పలపాలి. ఏం చెప్పాలంట ఇంట్లోకి? రెండోసారి సమాధానము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదిగో మా అత్త ఇట్లాగా అనింది, మా ఆయన ఇలాగన్నాడు, మా కుటుంబంలో ఇట్లా జరుగుతూ ఉన్నది, మా పిల్లలు ఇలా లోబడట్లేదు, ఇలా గొడవలు అయిపోతున్నాయి, ఇలా నెమ్మది లేదు అని చాలా చెప్తూ ఉంటారు. అప్పుడు దేవుని, అవునా అంత మాట అన్నారా నిన్ను? మీ అత్త అంత అనిందా? మీ కోళ్ళు అలాగ మాట్లాడిందా? మీ ఆయన అంత మాట అన్నాడా? నువ్వెందుకు ఊరుకున్నా? మీ వాళ్ళకి చెప్పకూడదా? నువ్వు చేయకూడదా? ఇలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. మన దేవుడు ఏమిస్తాడని చెప్పాలి? వారి మధ్య సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానకర్త. ఆయనకు పేరులలో ఒక పేరు సమాధానకర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, చూడండి, నువ్విచ్చే ఆ సమాధానపు మాట వారి హృదయాలకి వారి కుటుంబాలకి కావలి ఉంటున్నది దేవునికి. చూడండి, యేసుక్రీస్తు వారి వలన సమాధానము కలుగుతున్నది. ప్రభువారు కూడా వచ్చి మీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ప్రభువారు కూడా చెప్పారు ఆ మాట మనకి నేర్పిస్తున్నాడు ప్రభువారు. ఏ కుటుంబంలో నెమ్మది లేకుంటూ ఉన్నారో వారి జీవితంలో తన్నుకుంటూ ఒక ఐక్యత లేనటువంటి స్థితిలో బాధపడుతూ ఏ కుటుంబంలో ఉంటూ ఉన్నారో వారు నిన్ను నమ్మి నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఆ దేవుని బిడ్డల గృహాలకు నువ్వు వెళ్ళినప్పుడు, లేకుంటే ఒక అన్యులైన ఇంటికైనా నువ్వు వెళ్ళినప్పుడు సమాధానము కలుగునుగాక. అమ్మా, మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమాధానం ఇస్తాడు ప్రభు, నీకు జయమిస్తాడు ప్రభు. దుఃఖపడకు, బాధపడకు. కొద్ది దినాల్లో ఆ కలవరమును దేవుడు తీసేస్తాడు. సహోదరుడా, ఆ కలవరము, ఆ వేదనను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఈరోజు ఒక నెమ్మదిని, ఒక సమాధానాన్ని నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండని మనం చెప్పాలి. హల్లెలూయా. ఇది మనకి నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు ఈ మాటల ద్వారా మనం ఆదరించబడినటువంటి వాళ్ళం, ఈ మాటల ద్వారా మనము జయం పొందినటువంటి వాళ్ళం. జయం పొందిన నీవు, యేసు రక్తం చేత కడగబడిన నీవు కూడా వారి గృహాలకు వెళ్ళినప్పుడు చెప్పాలి చక్కగా, సంతోషంగా. వారు నిన్ను చూడంగానే నువ్వేమి తీసుకెళ్ళవసరం లేదు తెలుసా, నువ్వు చెప్పిన ఆ మాటను గట్టిగా పట్టుకుంటారు. నువ్వు ఇచ్చిన ఏమేమి తీసుకొని వెళ్తావో ఇంటికి అవి మర్చిపోతారు. వాటికి వంక పెట్టొచ్చేమో, కానీ ఈ మాటకి వంక పెట్టరు. అంతే. ఈ మాటను వాళ్ళు అలా స్వీకరిస్తారు. అమ్మ, మంచి మాట అన్నావు, అమ్మ మంచి మాట అన్నావు చాలు అంటారు. ఎంత సంతోషిస్తారో వారికి కలిగే ఆ విశ్వాసము. ప్రభువారు కూడా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, చనిపోయినటువంటి వారిని బ్రతికించడాలు ఎన్నో మనం చూస్తాం. ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ దేవుడు పలికిన ఒక మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, బలపరిచింది, బాగు చేసింది. ఇవే మాటలు. ఇప్పుడు నువ్వు పలికే ఆ మాట కూడా వారిలో ఆ విశ్వాసాన్ని పెంచింది, ధైర్యాన్ని ఇచ్చింది. పలుమార్లు ప్రభువు దేవుని బిడ్డల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎన్నో మార్లు ఒక సేవకురాలుగా కృంగిపోయిన పరిస్థితిలో దేవుని వాక్కుతో పాటు దైవ సేవకుడి యొక్క వాక్కు కూడా, సేవకుడు కూడా పలుమార్లు వాక్యముతో ఒక తండ్రిలాగా, ఇదిగో దేవుడు తోడున్నాడు, ఇదిగో దేవుడు ఈ కార్యం చేస్తాడు, దిగులు పడద్దు, భయపడద్దు, ఇదిగో నీకు ఇలాగ అందిద్ది దేవుడు, ఇలా ఇస్తాడని ఎన్నో మార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ బలపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎలాగ ఉంటూ ఉన్నాం? నా తమ్ముడు కానీ అమ్మ కానీ దేవుని యొక్క వాక్యమును ఎత్తి చూపుతూ పలుమార్లు నన్ను బలపరుస్తూ ఉంటారు. పలుమార్లు నిజంగా దేవుడు ఎంత మనల్ని ధైర్యపరుస్తుంటుందో. దేవుని మాట మనం పాడుకుంటుంటాం కదా, ఏంటిదో పాట? నీ మాట జీవము గలదయ్యా. జీవము కలిగిన ఆ మాటను మనం చెప్పాలి. మూడో విషయాన్ని తెలియచేస్తాను. మనము ఆ గృహాలకి వెళ్ళినప్పుడు మనం పలకవలసినటువంటి మరొక విషయాన్ని తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక
మీరేం చేయండి? దీవించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారిని మనం ఏం చేయాలంట? దీవించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు ఎలా చేశాడు? నిన్ను కాదా? మీరు వారసులు కాదా? రక్షింపబడిన మీరు వారసులు కాదా? మీరు వారసులు కాకపోతే దీవించబాకండి. నేను దీవిస్తాను. కొంతమంది అంటే నా ప్రార్థన ఎందుకులేమ్మా, నేనేం ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన వద్దు వద్దు వద్దు. అదేదో వాళ్ళకేదో ఆ ప్రార్థన వాళ్ళకేదో శాపం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతాం. హిందువులు అన్యులు కనుక దేవుణ్ణి ఎరగనటువంటి వారు నేను ఎదురు రాకూడదులే, నేను చెప్పకూడదులే అంటుంటారు కొన్ని సెంటిమెంట్లుగా. అలాగా వీళ్ళని వాళ్ళ కోసం నేను చేయకూడదులే అంటూ ఉంటారు. ఈరోజు దేవుడే అంటూ ఉన్నాడు, నువ్వు ఆ గృహములకు వెళ్ళినప్పుడు వారిని ఏం చేయాలంట? దీవించాలి. ఋతు గ్రంథంలో మనం చూస్తాము, బోయాజు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. బోయాజు గారు యొక్క పొలములో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళందరూ కూడా పొలం పనులు చేసుకుంటూ ఉంటే యజమాని అయిన బోయాజు రాగానే, బోయాజు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన అనగానే వాళ్ళందరూ కూడా తిరిగి ఆ బోయాజుని ఏమని పలుకుతారు? యెహోవా నిన్ను ఆశీర్వదించిన. వాళ్ళు కూలోళ్ళుగా, కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కడ? యజమాని ఎక్కడ? 100 మందికి పని ఇచ్చినటువంటి యజమాని ఎక్కడ? పని చేస్తున్న పని వాళ్ళు ఎక్కడ? కానీ వారందరూ కూడా తిరిగి బోయాజుని ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము ఆ మాటలను పలికి చూడండి. వాళ్ళు ఇక పాపం చేయటానికి కూడా భయపడతారు. అమ్మో, దేవుడు మమ్మల్ని దీవిస్తాడంట, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడంట, ఈరోజు దేవుడు మాకు సమాధానం ఇస్తాడంట. అమ్మాయి ఆ పని చేయబాకలే, ఊరుకో, దేవుడు మనతో ఎట్ట మాట్లాడుతున్నాడో చూడు, వచ్చి దేవుని బిడ్డల ద్వారా ఎలా మాట్లాడుతున్నాడో చూడు, అది చూడబాక, అది చేయబాక అని వాళ్ళ హృదయంలో ఒక భయం వచ్చేసింది. ఒక పాపం చేయాలన్నా, ఒక పొరపాటు మాట మాట్లాడాలన్నా వారికి హృదయంలో ఒక భయం వచ్చేసింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ యొక్క పాపం నుంచి వారంతటా వారే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు వారిని దీవించాలి. ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వాదమునకు వారసుడిగాను వారసురాలిగాను నిన్ను చేశాడు. కాబట్టి ఈరోజు మనము దీవించాలి, ఎదుటి వ్యక్తుల్ని ఆశీర్వదించాలి, వారు దీవించబడాలి. మోషే గారు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో నుంచి అహరోను గారు బయటికి రావటంతో ఇశ్రాయేలీలందరూ కూడా ఆతురముగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. ఎందుకో తెలుసా? వారు ఇచ్చేటువంటి దీవెనల కోసం, ప్రభువు వాళ్ళ ద్వారా పలికే దీవెనల కోసం. ఈరోజు నువ్వు గృహానికి వెళ్తున్నప్పుడు వారు నీ యొక్క ఆత్మీయులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరైనా సరే దానికోసం ఎదురు చూడాలా. నీ నోటి నుంచి వచ్చి ఒక బ్లెస్సింగ్ మాట, ఏంది సినిమా ఉంది చూసా, ఆ సినిమా పోయారా మీ పిల్లలు కూడా సినిమాలకి? సినిమాల గురించి కూడా మాట్లాడతారండి విశ్వాసులు. వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనలకు వెళ్ళేది, ఆ ప్రార్థనలకు వెళ్ళి ఈ చెట్టు ఎప్పుడు వేసా, మాకు కూడా వెళ్ళేటప్పుడు ఈ చెట్టు కొమ్మ ఇవ్వా, ఆ కాయలు ఇవ్వా, ఇది ఎక్కడ కొన్నా, మాకు కూడా ఇది కొనిపించవా? ఏమన్నా మందిరానికి అడుగుతున్నావా? సంఘానికి పరిచర్యకి ఏమన్నా అడుగుతున్నావా? ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, అలాంటి మనస్సు నీలో ఉంటే సంఘం వరకు రా, బయట అడుగు పెట్టకూడదు అంటున్నాడు దేవుడు. సంఘం వరకు వచ్చి వాకి వినేసి వెళ్ళిపోవటమే. ఎవరైనా ఇంట నువ్వు ప్రవేశించినప్పుడు వారిది ఏది ఆశించకూడదు. నీ కళ్ళకి జంకాయలు కనపడుతున్నా, నీ కళ్ళకి పూల రంగు పూల చెట్లు కనపడుతున్నా, వాళ్ళ ఇంట్లో అందమైన దాన్ని ఏం వేసుకుంటారు, దివాన్ కాట్ల మీద, డబుల్ కాట్ మంచాల మీద రకరకాలు వేసుకుంటారు వాళ్ళు. కొంతమంది అడగంగానే ఒక మాట అడగంగానే వీళ్ళు ఏం చెప్తారంటే బీరువా అనేది ఎత్తారు. ఇంకా కొంతమందిలు ఏం చెప్తారు, బీరువా అనేది ఎత్తారు. ఇక ఏకంగా తీసేసి ఇదిగో ఇది మొన్న మా అత్త పెట్టింది, ఇది మా ఆడబిడ్డ పెట్టింది, ఎంత లిస్ట్ తీసేస్తారు ఇక వాళ్ళు. కొంతమంది, నాకు కూడా ఒకప్పుడు ఉండేదండి ఈ పిచ్చవు, బోల్డ్ అంత పిచ్చి, వచ్చిన వాళ్ళకి చూపించటం, అన్నీ తీసి చెప్పటం, బోల్డ్ అంత పిచ్చి ఉండేది ఒకప్పుడు నా జీవితంలో. ఇది కొనుక్కున్నది ఏదైనా కూడా పరిచేస్తా వచ్చే. కానీ దేవుళ్ళలోనికి వచ్చినాక మన యొక్క జీవితంలో మార్పు అనేది చాలా రావాలి. వారిని ఏం చేయాలంటే మనము వారిని దీవించాలి. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆ మాట చెప్పి చూడండి. వాళ్ళకి ₹1,00,00,000 బలం పొందుకుంటారు. ఒక దేవుని బిడ్డ నోట్లో నుంచి ఆ మాట వచ్చినప్పుడు
₹1,00,00,000 సంపాదించినంత ఫీల్ అయిపోతారు వాళ్ళు. అమ్మో దేవుని బిడ్డలు ఈరోజు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించారని. 4వ విషయాన్ని తెలియచేస్తాను చూడండి. 4వదిగా నువ్వు చేయవలసిన మరొక విషయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చేసింది? ఎవరు చెప్తున్నారు? ఆ ఇంట్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారే ఈ ఇంటికి ఏమొచ్చేసిందంట? రక్షణ. కొంతమంది జీవితంలో రక్షణ లేని స్థితిలో పాపపు ఉచ్చులో చిక్కుకొని ఉంటారు. పితరులు శాపములో, వారు చేసినటువంటి తల్లిదండ్రుల దోష పాపముల్లో చిక్కుకొని ఏమాత్రము విడుదల లేని స్థితిలో ఉన్న కుటుంబాలు, బిడ్డల మార్పు లేని స్థితిలో, భర్త మార్పు లేని స్థితిలో, అత్తమామల మార్పు లేని స్థితిలో, కోడళ్ళ బ్రతుకు మారని స్థితిలో, ఆ కుటుంబంలో ఒక్కరి యొక్క అవిధేయతను బట్టి అనేకుల జీవితం అక్కడ రక్షణ అనేది లేక ఆ కుటుంబాలు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఏం చెప్పాలంటే మనము ఈ ఇంటికి రక్షణ కలుగునుగాక. హల్లెలూయా. ఏం కలగాలండి? రక్షణ కలుగునుగాక. దానికోసం ఆ తల్లి అంత ఏడుస్తూ ఉంటుందో, నా బిడ్డల్ని మార్చయ్యా, నా బిడ్డల్ని వాడుకోయా, నా భర్తను మార్చయ్యా, నా భర్తను వాడుకోండయ్యా, పాపం నుంచి విడిపించండి అయ్యా, ఎంతో ఏడుస్తూ ఉంటారు కదా, ఎంతో ఏడుస్తూ ఉంటారు. యేసుప్రభు తెలియపోయినా కొంతమంది బిడ్డలు ఆ స్థితి నుంచి బయటికి రావాలని ఆశపడుతుంటారు. తల్లిదండ్రులు ఆ కట్ల నుంచి, పాపపు కట్ల నుంచి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కలగాల? ఇంటికి రక్షణ, పాపము నుంచి విడుదల కలుగునుగా. కానీ మనము పలికినప్పుడు దేవుడు అంట మన యొక్క ఇంటికి కూడా దేవుడు రక్షణని కలుగ చేస్తాడు. ప్రియ సహోదరి, మరొక విషయాన్ని చెప్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8లో ప్రభువారు చెప్తున్నారు, నీవు ఆ యొక్క గృహాలకి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఉండవలసిన తీరు మరొకటి చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా అయ్యడి, స్వస్థత విడుదల కలుగునుగాక అని ఆ ఇంట్లో మనం పలకాల. మనకేమో రోగగ్రస్తులను చూడగానే భయం, ఏదన్నా కొంచెం చీకటి కార్యం చూడగానే భయం, ప్రార్థన అమ్మో వద్దు అంటారు. దేవుడు అంటున్నాడు, నీకు స్వస్థత కలుగునుగాక. వెళ్ళి చెప్పాలంట. మనం ఆ ఇంట్లో రోగగ్రస్తులు ఉంటే ఏం చెప్పాలంట? ఆ ఇంట్లోకి వెళ్ళి స్వస్థత కలుగునుగాక, నిన్ను దేవుడు శుద్ధిపరచునుగాక, చీకటి కార్యముల నుంచి నీకు విడుదల కలుగునుగాక, ధైర్యముగా చెప్పమంటున్నాడు. ఇంకా నీకు ఆ ధైర్యం రావట్లేదు అంటే నీవు కూడా ఎక్కడో పాపము బీజములో, పిరికి స్వభావం అనేటువంటి పాపములో పడి ఉంటున్నావు. మనము ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనము దేనికి భయపడిన అవసరం లేదు. ఒకటి చెప్పినా, ప్రభువు నమ్ముకున్నాక నువ్వు దేవుని సేవ చేసినా చేయకపోయినా కష్టాలనేవి మాత్రం మనల్ని ఫాలో అవుతుంటాయి. కొన్ని చీకటి శక్తుల ప్రభావం అనేది నీ మీద, ఎందుకంటే నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది నీ మీద, నీ కుటుంబం మీద కొంత ఉంటూనే ఉంటుంది. కానీ ఆ కార్యాలని చూస్తే మనం వెనక్కి వెళ్ళకూడదు. అది మనం చేసినా దాడి ఉంటుంది, చేయకపోయినా చేస్తే కొద్దిగా ఎక్కువ, అంతే. అందుకోసం మనం ఏం చేయాలి? పిరికివారం కాకుండా ధైర్యంగా చెప్పేసేయాలి, ధైర్యంగా చెప్పాలి. ఈరోజు ప్రభువారు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ బంగారం ఎంత కొన్నావు, ఆ బంగారం ఎంత కొన్నావు, ఈ బైక్ ఎంత కొన్నావు, ఆ బైక్ మీ నాన్న ఇవే మంచి బైక్ కొనిచ్చాడు, మా నాన్న ఉన్నాడు, మాకెందుకు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటలను మనం గుర్తుపెట్టుకుందాం. ఒక దేవుని బిడ్డతో, ఒక దేవుని యొక్క ఇంటికి, లేకపోతే ఒక స్థలానికి, ఒక గృహానికి మనం వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థన స్థలాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే బయట పరిచర్యకు వెళ్ళి గృహాలను దర్శిస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు చుట్టాలింటికి వెళ్ళావు, ఆత్మీయులింటికి వెళ్ళావు, ఎక్కడెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, కానీ వారితో నువ్వు పలకవలసిన కొన్ని మాటలే నేను ఈరోజు చెప్పాను. నెంబర్ 1 ఏం చెప్పాలంట? శుభము అని పలకాలి. నెంబర్ 2 సమాధానము కలుగునుగాక. 3 వారిని ఏం చేయాలంటే మనము, దేవుడు నిన్ను దీవించునుగాక అని మనం కూడా దీవించాలంట. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నేను కూడా దీవిస్తున్నాను. 4వదిగా రక్షణకు విడుదల కలుగునుగాక. నీ కుటుంబంలో రక్షణ, విడుదల, పాపపు విడుదల కలుగునుగాక. 5వదిగా దేవుడు నిన్ను ప్రతి విషయంలో స్వస్థపరచునుగాక. అనగా ప్రభువు అన్ని విషయాలలో స్వస్థత,
ఆత్మ సంబంధంగా శరీర సంబంధమైనటువంటి ప్రతి బలహీనత మీద దేవుడు నీకు నీ ఇంటి వారికి స్వస్థతనిచ్చును గాక. ఆమేన్. బాగుంది. మరి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, వినటానికి చాలా బాగున్నాయి ఈ మాటలన్నీ. నిజమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో 8:14-15 చూస్తాం. పేతురు గారింటికి వెళ్తారు కదా. యేసు ప్రభువారు పేతురు గారింటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం తెలుస్తుంది. ఏంటి చెప్తారా ఎవరన్నా? పేతురు గారింటికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం ఎవరైనా? ఎస్, పేతురు గారి యొక్క అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువారు వెళ్ళగానే ఆమెను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆమె వెంటనే లేచి ఏం చేసింది? వాళ్ళకందరికీ వాళ్ళు బాగుంటేనే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని బాగా చూసేది. అప్పుడు యేసయ్యకి అన్నీ చేసి పెట్టింది ఆవిడ. చక్కగా పరిచర్య చేసింది. ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తి బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా జీవిస్తా, నేను కూడా శుభమని చెబుతా. నాకు ఇష్టం లేని వాళ్ళకి చెప్పను, నాకు ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను చెప్పను, వాళ్ళకి చెప్పను. నేను కొంతమంది మాత్రమే చెప్తా. కొంతమంది ఇలానే ఉంటారు. వీళ్ళది పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లు వారు ఇంకా ఎలాగున్నారంట? పాలు త్రాగువారుగానే ఉంటారు వీళ్ళు. అంటే వయసుకి రాల వాళ్ళు, ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీ కలిగి ఉంటారు వారు. నేను వీళ్ళ ఇంట్లో చెప్పను, నేను వాళ్ళని అసలు దీవించను, వాళ్ళ యొక్క శుభాన్ని వాళ్ళ సంతోషాన్ని నేను కోరుకోను, నాకు అవసరం లేదు, నేను చెప్పను అంటారు. అందరూ చెప్తున్నా వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు పలికితే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు నేను చెప్తున్నాను. ఈ మాటలు ఎదుటి వ్యక్తికి నీవు విడుదల చేస్తే, ఈ మాటలు ఎదుటి వ్యక్తికి నువ్వు విడుదల చేస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచివారినే కాదు ఈ మాటలు నువ్వు పలకాల్సింది. దేవుని యొక్క వాక్య ప్రకారము లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఎవరిని దీవించాలంట? గట్టిగా. మనం శపించే వారిని కూడా మనం ఏం చేయాలంట? దీవించాలి. వారు మనల్ని తిడుతున్నా, మనల్ని ఎన్ని మాట్లాడినా, ఇందాక సహోదరి కీర్తన భాగంలో వాక్యం చెప్తూ ఉన్నది, ఎన్నో మనము నిందలు, అవమానాలు, ఎన్నో తిట్లు పడుతూ ఉన్నాం. అలానే నిజమే, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఇందాక సహోదరి చెప్తుంది, ఎలాగుండాలంటే మనం మౌనంగా ఉందాం. ఇప్పటి వరకు ఉన్నారు మంచిదే, ఈ సంవత్సరం కూడా ఇంకా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, మౌనంగా వెళ్ళిపోదామని చెప్పింది కదా. అది నిజంగా చాలా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటని నా యొక్క హృదయమును కూడా కదిలిస్తూ వచ్చాడు. ఇంకా మౌనంగా ఉండాలి. ఎవరిని దీవించాలంటే మనం? ఎవరిని కూడా? శత్రువులను కూడా. అదేనా మనం చదివింది? శత్రువులను కూడా. రోమాపత్రికలో మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఎవరిని దీవించాలంట? ఇందాకేమో శత్రువులు శపించేవాళ్ళు దీవించాలంటే ఒక రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ప్రతి దానికి హింసిస్తారు కొంతమంది. మనము చాలాసార్లు విసిగిపోయి ఈ విధంగా హింసిస్తున్నారా బాబు, ఏంది వీళ్ళు, పోతే తప్పితే బాగుంటుంది అనుకుంటాం. షిమ్మి కూడా దావీదుని ఏం చేశాడంట? రాజ్యంలో కోల్పోయినప్పుడు దూషించాడు. శపితమైన మాటలు దావీదు రాజుని పలుకుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, షిమ్మి భయంకరంగా పలికాడు శపితమైన మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేవుని బిడ్డగా, ఒక మాదిరికరమైనటువంటి బిడ్డగా నీవు ఒక గృహముల దగ్గర, ఒక ప్రార్థనలో, ఒక అన్యుల ఇంటికి కానీ బంధువుల ఇంటి దగ్గర కానీ మనం ఎలాగ ఉండాలో నేర్చుకున్నాం. రెండవదిగా దేవుడు ఎవరిని దీవించమంటున్నాడంటే మంచివారినే కాదు, కానీ నిన్ను బాధ పెట్టేవారిని, హింసించేవారినైనా, చెడ్డవారినైనా, ఎవరినైనా దేవుడు ఏం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. అబ్బా ఇది కొద్దిగా కష్టం అబ్బా, ఇది మాత్రం కొంచెం మనకి కష్టం అబ్బా అనుకుంటాం. ఎందుకు అలాగ నువ్వు చేయకపోతే, ఆ మాట నీకు చేయకపోతే మనకు వచ్చేటువంటి ఏంటి అని మనం చూసుకుంటే ఆ మాట మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 17వ వచనమును చదువుదాం. ఏమండి, కొంతమందికి ఏమంటే ఇష్టం అంటే శపించటం ఇష్టం,
భలే చెప్పిస్తుంటారు. నోరు తెరిస్తే చాలు శాపవచనాలే వస్తాయి. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పురుగులు పడిపోతావు, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు. ఏంటి పుట్టుగత్తులు లేకుండా పోతారు. నా ఉస్సురు నీకు తగులుతుంది, నా ఉస్సురు నీకు తగులుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లుగా వాక్యములో సామెతకారుడు ఒక మాట చెప్తాడు. 18:21 ఏమని, అది కాదు, క్షమించండి, హేతువు లేని శాపము ఏమవదంట, తగలదు అని మనం చూస్తాం. అంటే కారణము లేకుండా తిట్టేటువంటి తిట్టు మనకి తగలదు. లేకుంటే నువ్వు ఎదుటి వ్యక్తిని తిడుతున్నావు అనుకో, అక్కడ కారణం లేకుండా తిడుతున్నావు కాబట్టి అది వాళ్ళకి తగలదు. ఎందుకంటే మరి తిట్టే వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ చెప్పబడినట్టు శపించుట, ఇందాక చదివాం కీర్తనలు 109:17 ఏమి ఇష్టం వాళ్ళకి, శపించుట వానికి ప్రీతి గనుక ఏదొచ్చేసింది నీ నోట్లో నుంచి, ఏ శపితమైనటువంటి మాట, ఏ శాపగ్రస్తమైనటువంటి మాట, ఏ యొక్క ఎదుటివారి నాశనాన్ని కోరుకునేటువంటి మాట, ఏ వ్యక్తి అయితే లేకుండా కోరుకోవాలని నువ్వు కోరుకునే మాట తిరిగి రివర్స్లో దేవుడు ఏం చేస్తున్నాడు నీకు, అది నువ్వైనా నేనైనా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మన నోట ఏమి రాకూడదంట, శపితమైనవి రాకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ కింద చదువుదాము, మరలా చదువుదాం. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక, నీకు నిజంగా దీవెనలు కావాలని ఇష్టపడితే నీవు కూడా దీవెన యందు ఆశ కలిగి అనేకులు నువ్వు దీవించినప్పుడు ఆటోమేటిక్గా రివర్స్లో నీ మీదకి ఏమవుతున్నాయి, అవన్నీ వస్తున్నాయి. అంతే. ఆమేన్. నీకు శుభం జరుగుతుందండి. ఇప్పుడు నా ఎదుట ఉన్నటువంటి ఇంటి వాళ్ళు బాగుంటే నాకేదైనా ఆపద వచ్చినప్పుడు వారు ఏం చేయగలుగుతారు, నాకు సహాయం చేయగలుగుతారు. బ్రదరు, సిస్టర్ గారు అనగానే ఉండండి తీసుకొస్తున్నా, ఉన్నాయి బ్రదరు, కొంచెం ఇది డబ్బులు ఉన్నాయా, ఇదిగో అక్క ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వగలుగుతారు? వారి దగ్గర ఉంటే, బ్రదర్ని ఇగో సిస్టర్ నేను ఇలా బాగాలేదు అంటే గబగబా వస్తారు. ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే. అంటే ఎదుటివారు క్షేమంగా ఎదుటివారిని దీవిస్తూ ఉంటే అవి రివర్స్లో మన మీదకి వస్తాయని దేవుని యొక్క వాక్యము మనకి చక్కగా తెలియజేస్తుంది. అంతేకాదు, చివరిగా నేను ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. నువ్వు ఇతరులు దీవిస్తే, ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకుంటే, దేవుడు చెప్తున్నాడు, నీ నోటితో ఈ మాటలు పలికినప్పుడు, సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు. నువ్వు ఖచ్చితంగా ఏం మాట్లాడతావో ఆ ఫలం నువ్వేం చేస్తావంట, తింటావా తినవా. కీర్తనలు 109 చెప్పినట్లు నువ్వు కీడుకు ప్రతి కీడు శాపవచనాలే మాట్లాడుతూ ఉంటే అదే తింటావు, ఆ ఫలమే తింటావు. ఇప్పుడు ఒక చెట్టు విత్తామనుకోండి, జామ చెట్టు విత్తితే మామిడి చెట్టు వచ్చిద్దాడా? వచ్చిద్దండి? వచ్చిద్దా? ఏంది అట్ట చూస్తున్నారు ఏంది అందరూ? జామ చెట్టు విత్తితే మామిడి కాయలు వస్తాయా? రావు కదా. మనం ఏది విత్తితే, నీ నోటిలో నుంచి దేవుడు అంటున్నాడు, జీవ మరణములు ఎక్కడ పెట్టాను? నీ నాలుకలో పెట్టాను. నీ నాలుకలో ఉన్నాయి జీవ మరణములు. నువ్వు శాపవచనములు పలికితే రివర్స్లో నీ మీదకి వస్తాయి. కోర్స్ ఒకవేళ వాళ్ళ మీద అది పనిచేసిన కొన్ని కారణాలు బట్టి, అది అంటే హేతు ఉండటం బట్టి పనిచేసినప్పటికి కూడా నువ్వు ఒక దేవుని బిడ్డగా అది చేయకూడదు. మోషే గారు ఏం చేశారు? అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు మోసుకొచ్చాడు వాళ్ళని. దేవుడు ఇశ్రాయేలుని తీసుకురా అంటే ఎంత కష్టపెట్టారో, నేను అనుకుంటాను కొద్ది నెల రోజులు విరామం లేకుండా కంటిన్యూషన్గా పరిచర్య చేస్తూ ఉంటే, ఈ బిడ్డల్ని ఆ బిడ్డల్ని అందరిని చేస్తూ వస్తుంటేనే ఇంత ఆయాసానికి దీనికి ఇంత గురైపోయాను. మోషే గారు ఎంత గురైపోయారో అనిపించింది. ఎంత ఆయాసం వచ్చి ఉంటుంది, కొన్ని లక్షల కాల్బాలాన్ని. ఆయన అంటాడు, పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్టు మోసాడంట దేవుడు. మోషే గారు కూడా ఎట్లా మోసుకొచ్చాడో, వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో. ఆహారం అంటే అయ్యా మన్నా అన్నాడు. దేవుడికి కోపం వచ్చేసి, నువ్వు తప్పుకో మోషే, నేను వాళ్ళని నాశనం చేస్తాను, నీకు పుట్టే సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నువ్వులే అని అంటే, మోషే అయ్యా వద్దయ్యా, అయ్యా నువ్వు తీసుకొచ్చావయ్యా, ఇప్పుడు
అప్పుడు వీళ్ళు చేసిన పాపానికి చనిపోతే ఇదిగో వాళ్ళ దేవుడైన యెహోవా ఇలా చేశాడంటారయ్యా. వద్దయ్యా వద్దయ్యా, వాళ్ళ బదులు నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసే కానీ అయ్యా వాళ్ళని ఏం చేయొద్దయ్యా అని బ్రతిమలాడిన మోషే ఒకరోజు సహనము తట్టుకోలేక ఆ వాటర్ దగ్గర, బండ దగ్గర ఏమన్నాడు? కాని మాట పలికాడంట. ద్రోహులారా, తాగండి అన్నాడంట. ఇంతే అనింది, అంతే. మోషే ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు కానానికి వెళ్ళటానికి లేదు, గెట్ అవుట్, జస్ట్ కొండెక్కు చూడు, అంతే, నాట్ అలౌడ్ అన్నాడు. ఆ ఫలము 40 సంవత్సరాలు మాట్లాడిన ఫలం పోయింది. ఒక చిన్న మాటతో వచ్చిన ఫలము ఫేస్ చేయాల్సి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము ఈ విషయంలో సరిచేసుకోవాల్సిన వారమే. చచ్చిపోయే వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. మనము మాట్లాడే నోటి ఫలము జీవ మరణములు 4 వశం. ఆ ఫలం అనుభవిస్తామంట మనం. ఈరోజు మోషే గారి కంటే మనం గొప్పవారమా? మోషే గారి కంటే మనం ఏమన్నా నీతిమంతులమా, యథార్థవంతులమా? ఆయన పేరెత్తటానికి కూడా, ఆ భక్తుడి పేరెత్తటానికి కూడా మనము తగినటువంటి వారము. అలాంటి ఆ భక్తుడే ఆ నోటి ఫలమును అనుభవించినప్పుడు నీవు నేను అనుభవించమా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ఇయర్ గుర్తుపెట్టుకో, ఈ వాక్యాన్ని ఈ ఇయర్ అంతా గుర్తుపెట్టేసుకో. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా, ఇంట్లోకి రాగానే నీ పిల్లలతో కూడా చెప్పు, నీకు శుభం కలుగును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. రా చెర్రి, ఎక్కడుంది ఈ రత్న? నీకే చెబుతున్నా ఇను. ఇంట్లోకి రాగానే మీనా, దినేష్, దేవుడు నిన్ను చెప్పాలి. ఇంట్లోకి వెళ్ళంగానే ఏం చెప్పాలి? చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, పిల్లలకి చెప్పండి. వాళ్ళు అలవాటు చేసుకుంటారు, వాళ్ళు నీకు చెప్తారు. పొద్దున్నే లేపు చక్క, రే స్కూల్ టైం అయిందిరా, దరిద్రుడా లేకురా, టైం చూడరా ఎంత అయిందో, పనికి మాలినోడా, పనికి మాలిందానా, రాత్రంతా ఆడొచ్చావు, లేబాకండి. లేట్ అయితే పిల్లలు కదా, ఏం చేస్తాం, నాన్నలే, ప్రైజ్లాడు నాన్నలే, వందనాలమ్మలే చెప్పండి. సంతోషంగా లెగుస్తారు. ఆ డే అంతా కూడా నువ్వు చెప్పే ఆ శుభవచనము వాళ్ళ హృదయాలలో గింగురమంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా వాడు లెగటంతో గుడ్ మార్నింగ్ మమ్మీ, ప్రైజ్ లార్డ్ మమ్మీ చెప్పటం నేర్చుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ పలుకే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ పలుకే నీ జీవితాన్ని కట్టిద్ది. కాబట్టి చక్కని బోధ పిల్లలకి నేర్పించండి. నువ్వు ఎదుట ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభువారు మనకి నేర్పించిన ఈ బాధ. మా అమ్మని అడిగా, అమ్మ ఎవరు బయట ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలో తెలుసామా అని మా అమ్మని నిన్నటి దినాన్ని అడుగుతున్నా. ఏమనమ్మా, నాకేం తెలుసు, నాకేం తెలియదు, బాగున్నారంటావు అంతే, ఏం తెలియదు నాకు అనింది. అన్నప్పుడు సరే మరి రేపు ఆదివారం ఏసై చెప్పేది విందామని చెప్పాను. ఏసై ఏం చెప్తున్నాడో విందాము అని మా అమ్మకి చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో చూడండి, ఎంతగా మనల్ని ఎలా ఉండమంటున్నారో చూడండి. ఇవి నిజంగా చాలాసార్లు మన జీవితంలో తెలియదు. మనకు తెలియక ఫస్ట్ మనకు వచ్చేది కోపం, బీపీ పెరిగిపోతుంటుంది, ఆయాసం వచ్చేస్తుంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా అందరినీ దీవించే విధంగా ఉందాం, అందరి దగ్గర శుభవచనాలు పలుకుదాం. అలాగ పలుకుతున్నప్పుడు పాపం కూడానంట వెనక్కి పారిపోతూ ఉంటుందంట. ఎందుకంటే పాజిటివ్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేట్స్ కూడా అన్నీ కూడా ఏమైపోతుంటే మన దగ్గర నుంచి నెగిటివ్ థాట్స్ అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి రానివ్వటానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. నో ఈ అక్క వాళ్ళు వచ్చినప్పుడు దేవుని మాటలే మాట్లాడతారు, ఈ అక్క వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు గురించే చెప్పిద్ది ఈ ఆంటీ, ఈ అంకులు, ఈ అన్నోళ్ళు వచ్చి అదిగో ఇట్లా శుభమంజి దీవెనలని దేవుడి గురించే చెబుతారు. అమ్మో ఇట్లాంటివా, రీ వద్దు తీ అని ముందే చెప్పేసుకుంటాం మనం. అక్కడ కనపడేమన్నమాట. ఇక ఆటోమేటిక్గా అక్కడంతా కూడా దేవుని యొక్క సన్నిధి ఉండిపోయింది నువ్వు అడుగు పెట్టినప్పుడు. హల్లెలూయా. ఈరోజు పెద్దలుగా, సంఘ బిడ్డలుగా, పరిచారకులుగా, సేవకులుగా మనందరము కూడా ఎలాగ వెళ్దామంటే దేవుని నామములో క్రీస్తును ధరించుకున్నప్పుడు దేవుడు గొప్ప జయం మనకిస్తాడు. హల్లెలూయా. ప్రతి గృహములో కూడా దేవుడు ఆశీర్వాదం. అప్పుడు ఆ ఇంట్లో కూడా ఏముంటాయి అంటే
ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క మహిమని అనుభవించగలుగుతారు. దేవుని మహిమ లేదంటే చీకటి శక్తుల ప్రభావము ఆ ఇంట్లో ఆ ప్రభావము ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా మన కుటుంబాలని కట్టుకుందాం. నువ్వు దీవెన చెప్పినప్పుడు నువ్వు వెంటనే ఆ దీవెనలు నీ మీదకి వస్తున్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు మోషే గారు అహరోన్లు గారు ఆశీర్వదించగలే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆమేనని పెద్దగా అరిచేవాళ్ళంట, గొప్ప స్వరముతో అరిచేవారట. సో ఈరోజు ఆశీర్వాదపు జల్లులతో దేవుడు మనల్ని మన కుటుంబాలను నింపును గాక. ఈ సంవత్సరమే కాదు, మన జీవితం అంతా కూడా ప్రతి చోట వెళ్ళే కాడ చాలా జాగ్రత్తగా నడుచుకుందాం, చాలా జాగ్రత్తగా మాట్లాడదాం, చాలా జాగ్రత్తగా ప్రవర్తిద్దాం. ఎలా ఉందో ప్రవర్తన, ఒకరి ప్రవర్తన ఏంటిదంట, ఒకరి ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ అలంకరణ చాలా కరెక్ట్గా ఉండాలి దేవుడి యొక్క సన్నిధిలో. అలాగా ఉండడానికి మనం కట్టుకుందాం, నేర్చుకుందాం, సరిదిద్దుకుందాం, ప్రయత్నిద్దాం. అలాగ క్రీస్తు స్వరూపముతో మనము ప్రభు సన్నిధిలోనికి ప్రవేశించుదుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయను గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతూ వచ్చినారు. ఒక గృహమునకు వెళ్ళి సల్లు కబుర్లను చెబుతూ మరి వ్యర్థంగా వారి పొలాలను ఎత్తుతూ, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను ఎత్తుతూ, వారికి ఉన్న పుట్టు పూర్వత్రాలను ఎత్తుతూ, వారు అలాంటి వారు ఇలాంటి వారిని మాట్లాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ వచ్చావేమో. ఇక్కడి నుంచి ఒక దేవుని బిడ్డగా క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలముగా ఆ గృహములోనికి ఆ వ్యక్తిని కలిసినప్పుడు శుభవచనములు పలుకు, వారికి మేలు కలుగునట్లుగా వారిని ఆశీర్వదించు, వారిని సమాధానము కలుగునట్లుగా దీవించు, వారి కుటుంబంలో రక్షణ కలుగునట్లుగా మాట్లాడు, ప్రవచించు, నోటితో నుంచి వారికి స్వస్థత కలుగునట్లుగా వారిని వారి యొక్క జీవితంలో ఆశీర్వదించు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈరోజు శాపము మీద నీకు ప్రీతి కలిగి ఉన్నదేమో, కాబట్టి అలాంటిది వద్దు, ఆ ఫలం మనకొద్దు. దీవించి దీవెనకరమైన ఫలం మనం